పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మహోన్నతమైన నీ మహాన్ సంకల్పములు మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ప్రణాళికలతో ఈ జీవితాలను ఈ బ్రతుకులను నాకు దయచేసి ఈ లోకానికి నీ చిత్తం నీ ఆశయాన్ని పండించడం కోసం ఈ లోకంలోనికి ప్రవేశపెట్టిన మా బ్రతుకులు దేవా, నీ ఆలోచనలతో నీ ఉద్దేశాలతో మా బ్రతుకులను కట్టుకుంటూ ఉన్నతమైన నీ లోకాలతో నువ్వుండే మహోన్నతమైన జీవితాన్ని అందుకున్నట్లు కృప చేయమని వేడుతూ తండ్రి, మరి ఆ యొక్క ప్రణాళికలో భాగంగానే మరొక కార్యక్రమంగా ఈ పాద సన్నిధికి చేరాము. చేరిన నీ ప్రియ పిల్లలుగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరుపైన దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకుని పోచుండగా సముచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావానికే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మరోసారి మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో వాళ్ళందరినీ తన పాద చెంతకు నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీళ్ళరా, మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ దయచేసి తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క మనసులో కూడు కట్టుకున్న ఆలోచనలను తెలుసుకునే ఒక అపూర్వమైన అవకాశాన్ని మనందరికీ దయచేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల ముందుకు ఒక ఉన్నతమైన అంశంతో ముందుకు సాగుదాం. మరి అంశముగా మీరు రాసుకునగలిగితే, పిల్లల యొక్క భవిష్యత్తులో లేదా పిల్లల యొక్క భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర, పిల్లల యొక్క భవిష్యత్తులో లేదా పిల్లల యొక్క భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర. ఇలా రాసుకోండి. భవిష్యత్తుకు, పిల్లల యొక్క భవిష్యత్తుకు తల్లిదండ్రుల యొక్క పాత్ర. వెళ్ళిన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి, చాలా అద్భుతమైనవి. ప్రేమ దేవుని వాళ్ళరా, తండ్రి ఆలోచించిన, తండ్రి ఉద్దేశించిన ఉద్దేశాలు చాలా గంభీరమైనవి. తన ఆలోచనలు ఎంత గొప్పవి అంటే, ఎంత ఆశపడ్డాడు, ఎంతగా ఆరాటపడ్డాడు అనేది మనం చూడగలిగితే, దేవుని యొక్క మనసు ఈరోజు ప్రపంచ మానవాళి లేదా క్రైస్తవ్య ప్రపంచం ఆలోచించలేదని చెప్పక తప్పదు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, తల్లిదండ్రులు దేవునిలో ఉన్నతంగా బ్రతుకులను నిలబెట్టుకుంటూ దేవుడిలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తల్లిదండ్రుల బ్రతుకులు నిలబడి ఆ తదనంతరం వారి యొక్క బ్రతుకును బట్టి పిల్లల యొక్క బ్రతుకులు, వారి యొక్క జీవితాలు కూడా ఉన్నత స్థితిలో నిలబడాలని, వారి పిల్లల బ్రతుకులు కూడా వారు ఏ విధంగా అయితే నాలో నిలబడ్డారో ఉన్నతంగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఎలా కొనసాగించారో తల్లిదండ్రులుగా మనం అదే బ్రతుకును, అదే స్థితిని మన పిల్లల బ్రతుకులు కూడా దేవుడు కోరుకుంటున్నాడు అన్న సంగతి ఆలోచించాలి. కేవలము దేవుని యొక్క ఆశయాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన తరము, మన వరకే పరిమితం కాదు పిల్లలు. మన బ్రతుకు తదనంతరం మన పిల్లల తరానికి వాక్యం, దేవుని మాటలు వారసత్వంగా వెళ్ళాలన్నది తండ్రి అభిష్టం. అది తండ్రి ఆవేదన. అంటే దేవుడు తండ్రుల నుంచి కోరుకుంటున్న ఆలోచన ఏంటంటే, తండ్రులుగా నీతిమంతులుగా నిలబడగలిగితే వాళ్ళ బ్రతుకుల నుంచి పిల్లలు కూడా, వాళ్ళ బ్రతుకుల నుంచి పిల్లలు కూడా నీతిమంతులుగా, యథార్థవంతులుగా వారి బిడ్డలు ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అయితే ప్రేమల దేవుని వరలరా,
తల్లిదండ్రులు నీతిమంతులైతే పిల్లలు కూడా నీతిమంతులు అయ్యే అవకాశం ఉందా? తల్లిదండ్రులు నీతిమంతులైతే, తల్లిదండ్రులు యథార్థవంతులుగా భక్తి భయభక్తులతో వాళ్ళ జీవితాన్ని దేవుల్లో గడుపుతున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బ్రతుకులు కూడా దేవుడి పట్ల భయభక్తులు కలిగే అవకాశం ఉంటుందా అంటే పిల్లలు దేవుని వాళ్ళను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు నీతిమంతులైనంత మాత్రాన పిల్లలు నీతిమంతులుగా ఉండకపోవచ్చు. తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా నీతిమంతులుగా అయ్యే అవకాశము ఉంది. రెండు మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఒకసారి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూద్దాం. దేవుడు ఏముద్దేశించాడు అనేది మనం చూడగలిగితే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అనేది ఆలోచించగలిగితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో, సామెతలు 20వ అధ్యాయము 7వ వచనంలో, యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అంటున్నాడండి. ఈ మాట ఆలోచించారా? యథార్థవర్తులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అంటే నువ్వు నీతిమంతులుగా జీవించగలిగితే నీ పిల్లలు కూడా నీతిమంతులు అయ్యే అవకాశం ఛాన్స్ ఎక్కువగా ఉంది. మనం నీతిమంతులుగా నిలబడగలిగితే, దేవుళ్ళు యథార్థవంతులుగా మనం బ్రతకగలిగితే మన పిల్లలు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నాడు దేవుడు. అవును ప్రేమ దేవుని పట్ల లోకంలో మనం చూడగలిగితే తండ్రి ఒక ఇంజనీర్ అయితే కుమారుడు కూడా ఇంజనీర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి తను ఎలా ఇంజనీర్ అయ్యాడో ఆ మెలకువలు తండ్రికి తెలుసు కాబట్టి ఎలా మరి ప్రిపరేషన్ కొనసాగించాడో ఆ స్థితిలో తన కుమారుని కూడా ఇంజనీర్ చేసుకోవాలనే అవకాశం ఉండే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తే తండ్రి ఇంజనీర్ అయినంత మాత్రాన కొడుకు ఇంజనీర్ అయ్యే అవకాశం కూడా లేదు. డాక్టర్లు అయిన వారి పిల్లలు డాక్టర్లు అవుతుంటారు. డాక్టర్లు అయిన తల్లిదండ్రుల పిల్లలు అందరూ డాక్టర్లు కూడా కానవసరం లేదు. ఇలా ఆలోచిస్తే దేవుడు కోరుకుంటున్న ఆలోచన మనం చూడగలిగితే, దేవుడు ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, నిజంగా నీకు దేవుని భయభక్తులతో నిలబడగలిగితే ఖచ్చితంగా నీ పిల్లలు కూడా నీతిమంతులుగా అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మట్టుకు నీతిమంతులు అయ్యే అవకాశం ఉంది. మనం బ్రతికే విధానాన్ని బట్టి, మనం బ్రతికే దానిని బట్టి. లోకంలో కొన్ని ఇవన్నీ ఈ వృత్తులు అనుకుంటే రైతు కుమారుడు రైతు అయ్యే అవకాశం ఉంది. ఒక వ్యక్తి రైతు అయినంత మాత్రాన అతని కొడుకు రైతు కూడా కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఒకవేళ నువ్వు దేవుల్లో లేకపోయినా, మనం దేవుల్లో నిలబడకపోయినా, మన పిల్లలు దేవుని కృప వలన దేవుల్లో నిలబడే అవకాశం ఉంది, నీతిమంతులుగా నిలబడే అవకాశం కూడా ఉంది. తండ్రి డాక్టర్ కాకపోయినా పిల్లలు డాక్టర్లు అయిన దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు తల్లిదండ్రులు లేదా తండ్రి కలెక్టర్ కాకపోయినా ఒక రిక్షావాడో, ఒక మామూలు బీదవాడైనా పిల్లలు లేదా కుమార్తె కలెక్టర్ అయిన అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారా? నీతిమంతుడు నువ్వు కాలేకపోయినా, ఒకవేళ నువ్వు దేవుళ్ళు లేకపోయినా, దేవుని కృపను బట్టి, దేవుని ఆకర్షణను బట్టి ఒక బిడ్డ దేవుళ్ళు నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఇలా దేవుని ఉద్దేశాలు మనం ఆలోచించగలిగితే దేవుడు కోరుకున్న మాట ఏంటంటే, పరలోకపు తండ్రి ఉన్నతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఇంత ఉన్నతంగా దేవుని వ్యక్తిత్వము, అటువంటి వ్యక్తిత్వం
పుణికిపుచ్చుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి యొక్క దైవత్వపు లక్షణాలను దేవుడు ఎలాంటి తత్వం కలిగి ఉన్నాడో అలాంటి తత్వంతో కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతకగలిగాడు. తండ్రులను చూసి పిల్లల యొక్క బ్రతుకులు, పిల్లల యొక్క జీవితాలు ఉన్నత స్థితిలో నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నత స్థితిలో తండ్రి యొక్క మరి ఉద్దేశాలను పుణికిపుచ్చుకున్నవాడు. దేవుని తత్వంలో వాళ్ళు నిలబడగలిగినవాడు, గొప్పగా దేవుని యొక్క ఆలోచనలతో నిలబడగలిగిన వాళ్ళు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే పోయినా నువ్వు నీతిమంతుడిగా నిలబడగలిగితే, నువ్వు దేవుడిలో నిలబడగలిగితే నీ పిల్లలు నీ తదనంతరం నీ నుంచి వాళ్ళు ఉన్నతమైన స్థితిలో నిలబడాలన్నది దేవుడు కోరుకుంటున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. ఒకవేళ వృత్తిపరంగా వృత్తులను మనం వాళ్ళకు వారసత్వంగా లేదా వృత్తులను మనం ఒక వ్యాపారంలో ఉంటే లేదా మనం ఒక ఏదైనా ఒక వృత్తి మనం కొనసాగిస్తుంటే అదే వృత్తిని వారికి వారసత్వంగా అందిస్తున్నాం. మనం దేవుని యొక్క ఆలోచనలతో ఆ వ్యక్తిత్వం, దేవుని యొక్క వ్యక్తిత్వంలో మనం దేవుడిలో ఉన్నాం. ఆ వ్యక్తిత్వం మన పిల్లలకు అందించే విషయంలో కూడా వెనకాడకూడదు అంటున్నాడు దేవుడు. మీరు కలెక్టర్ ఉన్నప్పుడు పిల్లలను కలెక్టర్ చేయాలన్న ఆశ మీలో ఉన్నప్పుడు, మీరు దేవుడిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వం పిల్లల్లో కూడా వచ్చే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగించాలన్నది దేవుడు తల్లిదండ్రుల మీద పెట్టిన అపారమైన బాధ్యత ఇది. అది కేవలం నీ వరకే నీతో ఆగిపోయేది కాకూడదు, నీతో ముగిసిపోయేది కాకూడదు. అలాంటి వారి స్థితి గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యథార్థవంతుడగు నీతిమంతుడి పిల్లలు వారి తదనంతరము ధన్యులు కావాలి, ధన్యత స్థితిలోకి వెళ్ళిపోవాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. మన నుంచి మన తర్వాత మన తదనంతరం మన పిల్లలు దేవుడిలో నిలబడగలగాలి. అటువంటి చక్కటి పునాది వేయగలగాలి. ఎగ్జాంపుల్ గా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లరా, ఏలి ఉన్నాడు, ఏలి నీతిమంతుడు, కానీ ఏలి పిల్లలు నీతిమంతులు కాలేదు. చూసా, ఒక వ్యక్తి నీతిమంతుడైనంత మాత్రాన వాడి పిల్లలు నీతిమంతులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే నడిపించే విధానం కావచ్చు, వాళ్ళ పట్ల తీసుకున్న శ్రద్ధాశక్తులు కావచ్చు, వారి పట్ల మనం తీసుకున్న బాధ్యత కావచ్చు, ఇవన్నీ ముడిపడి ఉంటాయి. మొదటి సమయాలు 2వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. చూశారా, ఏలి నీతిమంతుడు, కానీ తన పిల్లలు దేవుని ఎరిగినవారు. నీతిమంతుల పిల్లలు నీతిమంతులుగా నిలబడలేకపోయారు. అలా అని మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు పిల్లలు. అలాని నీతిమంతుడైన ఏలి పిల్లలే నిలబడలేకపోయారు. నేనెంత, నా బ్రతుకులెంత, మా పిల్లలు నిలబడితే ఏంటి, నిలబడకపోతే ఏంటన్న ఆలోచన లోనికి వెళ్ళకూడదు. దేవుడు ఉద్దేశం అది కాదు. అది పిల్లల యొక్క బ్రతుకుల్లో మన యొక్క పాత్ర సమర్థవంతంగా ఉండాలన్నది దేవుడి ఉద్దేశం. దేవుని ఉద్దేశం మన ప్రజలంతా మన పిల్లల బ్రతుకులు దేవుడిని ఉన్నతంగా నిలబడాలన్న ఆలోచన ఉంది. చూశారు, అది గొప్పది దేవుడి ఉద్దేశం. కీర్తనలో చూడండి, అందుకే అంటున్న మాటను 112 మొదటి వచనంలో కూడా, కీర్తనలు 112 మొదటి వచనం తిరుగుల మాట ఇటు నివృత్తనం 112 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆలోచించారు ఈ మాట. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది.
వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. చూసా, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడే స్థాయికి మన యొక్క కుటుంబాల బ్రతుకు పిల్లరా అది మన మీద ఆధారపడ్డది. మనం వేసే ఆలోచనలు, మనం వేసే బేసిక్, మనం వేసే ఫౌండేషన్ ఆ స్థితికి చేరుకునేంత ఉన్నత స్థాయిలోకి చేరుకోవాలి. చూసారా, దేవుడు పిల్లల నుంచి, దేవుడు మన నుంచి ఎంత అపారమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలి. పిల్లలు మన నుంచి దేవుడు కోరుకున్న ఆలోచనలు ఏంటో తెలుసా? మన తదనంతరం మన పిల్లలకు దేవుని యొక్క ఉద్దేశాలు అలా ముందుకు సాగుతూ పోవాలన్నది దేవుని ఉద్దేశం ఉన్నాయి. చాలా ఉన్నతంగా ఆలోచించాడు. ఒక అబ్రహాము గురించి మనం తీసుకునగలిగితే, అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఏ విధంగా లింకు కట్ కాకుండా, లింకు తెగిపోకుండా, అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు రావడానికి ఎక్కడ లింకు కట్ కాలేదు చూడండి. మత్తయి సువార్త మీరు చూడగలిగితే, మత్తయి సువార్త చదవడం అది మీకు పాస్టర్ గారు చదవండి. యేసుక్రీస్తు వంశవాళి, యేసుక్రీస్తు పుట్టుక వరకు ఎక్కడ లింకు కట్ కాకుండా దేవుని ఉద్దేశాలు ఎలా మరి ఉండగలిగామో మనం చూడగలిగితే అది చాలా పెద్ద లిస్ట్ అండి. అది అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశాన్ని, అబ్రహాము ఇస్సాకు కనని, ఇస్సాకు యాకోబుని కనని, యాకోబు యూదా అని అతని అన్నదమ్ములను కనని, యూదా తామారునందు. ఇలా ఆలోచించుకుంటూ పోతే లింకు ఎక్కడ కట్టగాలేదు. అబ్రహాము ఎలా తన తదనంతరము దేవుని ఉద్దేశాలను తన కుమారుడికి అందించాడు, తన కుమారుని తదనంతరం ఇసాకు యాకోబుకి అందించాడు, యాకోబు తదనంతరము యాకోబు తన పిల్లలకు అందించాడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే యేసుక్రీస్తు వరకు వంశవాళి ఉంది. చూశారు, ఆ మధ్య ఆ కట్ రాలేదండి. చూశారు, ఇప్పుడు ఈ వరకు నా వరకు ఆలోచించగలిగితే మన తల్లిదండ్రులు లేరండి. మన తల్లిదండ్రులు దేవుడు లేకపోయినా, మన తల్లిదండ్రులు నీతిమంతులుగా బ్రతకలేకపోయినా, దేవుని కృపను బట్టి దేవుని యొక్క దయ వలన నేను నిలబడగలిగాను, మీరు నిలబడగలిగారు. అంటే దేవుడు కోరుకుంటున్నది అది మన వరకు పరిమితమై ఒక దగ్గర ఆగిపోయేదిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. అది ప్రతి మనిషి ఆలోచించాలి. దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ప్రపంచం మానవాళికి వ్యాప్తి చెందాలి, వ్యాపించాలి. అది ఆస్తిగా, వారసత్వంగా ముందుకు సాగాలి. ఒక ఆస్తిని వారసత్వంగా ఎలైతే మన పిల్లలకు, పిల్ల తరాలకు ఏ విధంగా అయితే అందించగలుగుతాం, దేవుని వాక్యం అనే ఆలోచనతో బ్రతుకు పవిత్రపరచుకొని నీతిమంతులుగా తీర్చబడేది వారుగా మనం వేసే పునాది అంత ఉన్నతంగా నిలబడగలగాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. అబ్రహాము చూద్దాం ఒకసారి, ఆది కాండం ఒకసారి అబ్రహాము చూడగలిగితే, అబ్రహాము చూడండి ఎలా దేవుని యొక్క ఉద్దేశాలను తన తదనంతరం ఎలా ముందుకు నడిపించగలిగారో దేవుని యొక్క ఆలోచనలను చూస్తే, ఆది కాండము 18వ అధ్యాయము 19 నుంచి చూడండి. అందరూ దేవుని యొక్క ఉద్దేశాలు ఎక్కడ ఆగిపోలేదండి. తన వరకు పరిమితంగా చూసుకోలేదు పిల్లలు. తన వరకే అనేది దేవుడిని నమ్మలేదండి. దేవుడి దగ్గరికి రావడం అనేది అది మన ఒక్కరికి పరిమితం కాదండి. మన ఒక్కరికి సంబంధించింది దేవుని యొక్క ఉద్దేశం అనేది. ఏమండి, ఒక రోగం ఉందంటే అది మన వరకు అవసరం, మన తర్వాత మన వరకు దాని యొక్క అవసరత లేదు, అది ఆలోచించుకోవచ్చు అలా. కానీ దేవుడి దగ్గరికి రావడం అనే ఆలోచన చూశారు, అది మన ఒక్కరికి సొంతం కాదు, అది మన ఒక్కరికి పరిమితమైనది కాదు. మన తదనంతరం మన పిల్లలకు, పిల్లలకు అందించేదిగా మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన బాధ్యతలు మన పిల్లలపైన అంత అద్భుతంగా కొనసాగించబడాలి. అది మనం చేయగలగాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన మన నుంచి. పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రుల పైన ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉండాలో దేవుడు కోరుకుంటున్న ఆలోచన అది. 18-19 వచనం ఎట్లనగా,
యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత ఇక్కడ నోట్ చేసుకోండి, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అంతటి స్థితికి తీసుకుపోగలుగుతాడు నా ఆలోచనలను. అంటే ఇలా ప్రేమ దేవునాడులను అతేశ్వార్తలో చూడగలిగితే అబ్రాహం నుంచి స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు వరకు అబ్రాహం నుంచి, అబ్రాహం తర్వాత ఇసాకు, ఆ తర్వాత అట్లే వంశాలు చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు వరకు ఆ మధ్య ఎక్కడ లింక్ కట్టగలదు చూడండి. ఒకరి తర్వాత ఒకరికి. అబ్రాహం తర్వాత అబ్రాహాంకు ఇద్దరు కుమారులు అయితే ఇస్మాయిల్ తప్పిపోయాడు, పక్కకు తీసేసారు. తర్వాత దేవుని కోసం నిలబడ్డ వ్యక్తి ఇసాకు వచ్చాడు. ఇసాకు తర్వాత ఇసాకు ఇద్దరు పిల్లలు, ఏశావు పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు వచ్చేసారు లిస్ట్లోనికి. అలా ఎక్కడ కూడా కట్టగలగండి దేవుడి సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశాలు. అలా నడిపించుకోగలగాలి, అలా నిలబడగలగాలి. మన ముందు తరాలు దేవుళ్ళు లేకపోవచ్చు, ఇక్కడ నుంచి దేవుడు కోరుకుంటున్న ఆలోచనలు. అందరూ మనం నీతిమంతులు ఉన్నంత మాత్రం మన పిల్లలు నీతిమంతులు ఉండాలన్నది ఉద్దేశం కాదు కదండి అని అనొద్దు. అది మన బాధ్యత, మన పాత్ర సమర్థవంతంగా ఉండగలిగితే ఖచ్చితంగా బాలుడు 22వ వచనం అమ్మ, మనం ఖచ్చితంగా సమర్థవంతంగా మన పాత్రను మనం పోషించగలిగితే ఆ తర్వాత దేవుని కృప తోడుంటుంది. సామెతల గ్రంథము 22:6 వచనంలో బాలుడుగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం పిల్లగా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. మనం బాలుడుగా ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు, సరైన కఠినమైన ఆలోచనలు మనం అవలంబించగలిగితే ఇబ్బంది స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉండదు పిల్లల బ్రతుకులో. కానీ మనం నిర్లక్ష్యం చేస్తాం బాల్యం అనగానే మనం పట్టించుకోం. కానీ బాల్యం చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, చాలా అమూల్యమైనది బాల్యం అనేది. అక్కడ దేవుని బీజాలు పడే ఒక అద్భుతమైన అవకాశం అక్కడి నుంచే ప్రారంభమయ్యే స్థితి ఉంది పిల్లల. అది మనం నిర్లక్ష్యం చేస్తాం. దేవుడి సంకేతాలకు అద్భుతమైన ఆలోచనలు ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయనంటే బాల్యపు దేశం చాలా ప్రాముఖ్యమైన దేశం. అది ఆ దేశం నువ్వు కంట్రోల్ చేయకపోతే, ఆ దిశను నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆ దిశను నువ్వు పట్టించుకోకపోతే ప్రమాదం తప్పదు. చూసారా? అందుకే తల్లి కరడోపకుండా బాల్య దేశంలో మనకి ఎవరో వెనకాలదే. ఆదాముకి లేదు ఈ స్థితి. ఏ స్థితి లేదు? ఇంకలేరని అర్థం. ఆదాముకి లేదు మనకున్న బాల్య స్థితి. ఆదాముకి లేని ఈ బాల్యం మనకుంది. ఆదాముకు బాల్యం లేదండి. ఎందుకంటే బాల్యం అనేది ప్రాముఖ్యమైన దశ. కాబట్టి ప్రాముఖ్యమైన దశ బాల్యం. ఆ బాల్యంలో నా యొక్క ఆలోచనలు ఉన్నతంగా నిలబడే అవకాశం ఉన్నాయి అన్న ఆలోచనలతో మన గర్భవాసం ఉన్న ఆ బాల్య దశ మనకు పిల్లల్ని ఇచ్చారండి దేవుడు. మనల్ని మన తల్లిదండ్రులకు మనం బాల్య దశలో నుంచి వచ్చాం. ఒక్క ఆదాముకు మాత్రం బాల్య దశ లేదండి. అక్కడ విఫలమైపోయింది కాబట్టి దేవుడు ఇక బాల్యపు దశను అవలంబించాడు. చూసారా? ఆ దశ చాలా దేవుడి కోసం ఉన్నతంగా నిలబడే అవకాశం ఉండే దేశ అది. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కానీ దానినే నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు క్రైస్తవులమైన మన ఇప్పుడు బయట వారి గురించి ఆలోచించడం పక్కన పెడితే క్రైస్తవమైన మనమే బాల్య దిశను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. బాల్య దిశ చాలా బంగారు కంటే విలువైనది దిశ అది అంటున్నాడు. మళ్ళీ వెళ్తే బాలుడు చూడండి ఎంత బాగున్నది. బాలుడు నడవలసిన త్రోవను బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఆ త్రోవ అక్కడ పడాలండి.
వందరండి. అసలు ఆ మార్గం అక్కడ స్టార్ట్ కావాలండి. ఆ మార్గం, ఆ నియమం, ఆ ఉద్దేశం అనేది తండ్రి ఆలోచన వాక్యం అనే ఒగ్గుపాలుగా తాపాలండి పిల్లలకు. పిచ్చి ముద్దలుగా దేవుడి వాక్యం తినిపించాలండి ఆ దిశలో. బిడ్డలకు ఏ విధంగా అయితే గోరుముద్దలు ఏ విధంగా అయితే తినబెడతామో వాడు బలపడడానికి, బలంగా పుష్టిగా నిలబడడానికి దేవుడి వాక్యం కూడా అలా గోరుముద్దలుగా తినపెట్టవలసిన అవసరత తల్లికి చాలా ప్రాముఖ్యమైన పాత్ర తల్లిది ఉంది అక్కడ. ఎందుకంటే వాడు కన్నీరులో ఉంటాడు కాబట్టి అప్పుడు. ఇదంతా ఆలోచించాలండి. చాలా ఉన్నతమైన ఆలోచనలండి దేవుని, చాలా అద్భుతమైన ప్రణాళిక మానవాళి పట్ల. కానీ ఆలోచించుకోవట్లేదు. బాలుడు నడవలసిన తోను వారికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ అంటే దాని నుండి, అంటే దేవుని మార్గం, దేవుని ఆశయం, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాని నుంచి తొలగిపోదు. అది దేవుడి మాట, మన మాట కాదు. దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు కాదు, 100కి 1 కోటి వాళ్ళు నిజమవుతుంది పిల్లలు. అది దేవుడి ఉద్దేశం. ఆ విధంగా సమర్థవంతంగా మనం కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా నిలబడగలుగుతాయి. అందుకే ప్రారంభం నుంచి దేవుడు మాట్లాడిన మాటలు అవే. ఒకసారి ఆది ఖండం చూడండి, క్షమించండి, తుత్తుపదేశ ఖండం చూడండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ కూడా? దేవుడు ప్రారంభం నుంచి దేవుడి ఉద్దేశాలు అవేనండి. తుత్తుపదేశ ఖండం 4:9 వచనం నుంచి, తుత్తుపదేశ ఖండం 4వ అధ్యాయం 9 నుంచి జాగ్రత్తగా వినగలగాలి. అయితే నువ్వు జాగ్రత్త పడము నువ్వు జాగ్రత్త పడము అని ఇది తల్లిదండ్రులకు దేవుడు తెలియజేస్తున్న విషయం ఉంది. ఇది నువ్వు జాగ్రత్త పడము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొకనట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు. ఫస్ట్ థింగ్, తల్లిదండ్రులుగా మన జీవితంలో దేవుని మాటలు తొలగిపోకుండా జాగ్రత్త పడాలండి. చాలా జాగ్రత్త పడాలి. మనం ఫస్ట్ థింగ్ మనం బాగుండాలి దేవుడిలో, మనం బాగుండాలి దేవుడిలో. తొలగిపోకున్నట్లు జాగ్రత్త పడమని చెప్పి నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి. వాటి వండర్ఫుల్ అండి బైబిల్. నిజంగా ఇలాంటి ఆలోచనలతో సమాజాన్ని నిలబెట్టగలిగితే సమాజం ఒక దేవాలయంగా నిలబడచ్చండి. ఇంత ఉన్నతమైన ఆలోచనలతో కోర్టులు, పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు, బాంబుల దాడులు, అల్లోకల్లాలు, భయంకరమైన పరిస్థితులు సమాజంలో ఉండేవి కావండి. అసలు ప్రపంచ పరిస్థితి అధ్వాన స్థితికి చేరిపోయేది కాదండి. ఎందుకంటే సమాజం అంటేనే తల్లి తండ్రి ఒడిలో నుంచి వచ్చినదే సమాజం. అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇంత సమాజం ఏర్పడడం అంటే, ఇప్పుడు ఇంతమంది సమాజంలో ఒక సంఘంగా మనం ఇక్కడ నిలబడగలిగామంటే ఎక్కడి నుంచి వచ్చాం? మనం యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి? మన ప్రారంభం ఎక్కడి నుంచి చెప్పండి? మన ప్రారంభం ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి మన ప్రారంభం? బాల్యం నుండి తల్లి ఒడిలో నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళని మనం. ఆ తల్లి ఒడే బడి అయి ఉంటే ఇక్కడ వచ్చిన మనం అంతా ఎంత బాగుండే వాళ్ళం. అసలు ఇంటికి తాళాలు అవసరమా? ఒక మనిషికి ఏం సెక్యూరిటీ అవసరమా? ఒక ఆడదానికి సెక్యూరిటీ అవసరమా? అక్రమాలు అన్యాయాలకు తావుండేదా? లేదు కదా. ఆలోచించండి పిల్లలు. సమాజం అనగానే ఈ సమాజం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బాల్యపు తల్లి ఒడిలో నుంచి వచ్చిన వాళ్ళే సమాజంలో ఉన్న వాళ్ళంతా. సమాజం అంతా తల్లి ఒడిలో నుంచి వచ్చిన వాళ్ళే సమాజం అంటే. మన పిల్లలు ఉన్నారు, తెలుగు పెద్ద అవుతారు, వ్యవస్థలు అవుతారు, సమాజంలోకి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి ఏమంటారు ప్రొడక్ట్ తయారవుతుంది? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు? మన నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు సమాజంలోనికి. ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది ప్రొడక్ట్? నా నుంచి ఒక ప్రొడక్ట్, నీ నుంచి ఒక ప్రొడక్ట్, సమాజంలోకి వెళ్ళిపోతున్నారు. వచ్చిన ప్రొడక్ట్ నాణ్యమైనది కాదా? చీడపురుగా, సమాజాన్ని చీడపురుగుగా తుడిచేటిగా ఉందా? సమాజాన్ని బాగు చేసేదిగా సమాజంలోనికి వదిలిపెట్టామా?
వాడిని. తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంది చూడండి పిల్లల యొక్క భవిష్యత్తు మీద. పిల్లల యొక్క భవిష్యత్తు మీద తల్లిదండ్రుల పాత్ర ఎంత గొప్పగా ఉంది, ఎంత ఉన్నతంగా పని చేయాలి. ఇదే గుర్తుపెట్టేసే ఖండం. మళ్ళీ 6వ అధ్యాయము 7వ వచనం అండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంత కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. చూసారు, ఇంట్లో ఎక్కడ చూసినా వాక్యాలే ఉండాలండి. చేతుల కన్నా ఇంకా చేతులకు అయితే పెద్ద పరిచయం ఎందుకు, చేతులకు రాసుకుంటామా? చేతులకు ఎవరో పేర్లు రాసుకుంటాం, కానీ చేతులకు కూడా వాక్యాలు రాసుకోవాలట. చేతులకు మొత్తం కళలు అవే వాక్యంతోనే ఉన్నాయి. మెడకు వాక్యమే, ఒంటి నిండా వాక్యమే, ఈపుకు వాక్యమే. కానీ కనీసం ఇంట్లోనున్న వాక్యాలు ఉండాలి. అవి చూసైనా కొట్లాడుతున్నాడు, భార్య భర్తలు కొట్లాడుతున్నాడు, ఆ వాక్యాలు చూసైనా కొద్దిగా కంట్రోల్లో అవుతారు. పిల్లలు ఆ వాక్యాలు చూసేది కొద్ది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒంటికి రాసుకోకపోయినా ఇంటికన్నా రాయాలి కదా, అవి కూడా ఉండవు మనకు. ఒకప్పుడున్న పరిస్థితి ఏమో దేవుడిలో రాకముందు పిల్లలతో దేనితో నింపేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడిలో ఉన్న నీవు నీ ఇంటి నిండా వాక్యపు ఆలోచన ఒంట్లో లేకపోయినా కనీసం ఇంట్లోనే ఉండాలి కదా. మంచి మంచి డిజైన్ ఫ్రేమ్స్ మీరేం చేస్తుంటారు, ఏదో తిక్క బొమ్మలు డిజైన్స్ పెట్టుకుంటారు. ఇల్లు అలంకరణ ఏదో దేనితోనే పని, కనీసం ఆలోచన ఉంటుంది. మీకు ఇల్లు స్టైల్ గా కనబడాలనుకుంటే దేవుని వాక్యాలను స్టైల్ గా తయారు చేసుకోండి, మంచి డిజైన్ గా తయారు చేసుకుని పెట్టుకోండి. ఒక లుక్ గా ఉండేటట్లుగా. ఎవరింట్లో పెట్టుకోలేదు, అంత ఖర్చు పెట్టడం అవసరం ఉండదు. ఎటువంటి దానికి పెడుతుంటాం మనం. మన బ్రతుకులను, మన జీవితాలను బాగు చేసే వాటి గురించి మనం ఆలోచించకపోయినారు. దేవుని ఉద్దేశం మనం ఆలోచిస్తే మన నుంచి మన పిల్లల బ్రతుకులోనికి వెళ్ళిపోవాలి. అంతటితో ఆగిపోయేవి కావు దేవుని మాటలు, నా మాటలు అని దేవుడు మాట్లాడుతూ ఉంటుంది. ఒకరితోనే అవి ఆగిపోకూడదు అనేది దేవుని ఉద్దేశం. అవి ఒకరికి పరిమితమైనదిగా ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. అలా నేర్చుకుంటున్నావా, అలా తయారవుతున్నావా? నేను కూడా ఉన్నతంగా నిలబడగలగాలి, నా పిల్లలకు బోధించే వాడిగా నేను నిలబడగలగాలి. నేను కూడా నా పిల్లలకు ఉన్నతంగా తెలియజేసే వాడిగా నేను ఉండాలి. మా ప్రవర్తన చాలా కట్టుదిట్టంగా ఉండాలి. మా ఆలోచనలు చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా మా ప్రవర్తన ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ వాటిని చూసి పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది. పిల్లలు చెప్పింది చేయరు, పిల్లలు చెప్పింది చేయరు, చూసింది చేస్తారు. పిల్లలు చెప్పింది చేయరు, చూసింది చేస్తారు. అంటే మన ప్రవర్తన వాళ్ళకు ఉన్నతంగా కనబడాలి. తల్లి తీరు పిల్ల తీరు తల్లి అన్నట్లుగా అంత జాగ్రత్తగా ఉండాలి. 78 కీర్తనలు 2వ వచనం ఇక్కడ కూడా చూడండి. కీర్తన 78 2వ వచనం నుంచి మనం చూడగలిగితే 2, 3, 4, 5 వరకు నేను చదువుతాను, మీరు కూడా చూడండి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పగలను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పగలను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పగలను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పగలను. 4వ వచనం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు నేను చెప్పదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరులు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి. వావ్, ఎంత అద్భుతం చేశారు. ఎలా పోవాలి దేవుని వాక్యం? ఒక్కరితో ముడిపడి ఆగిపోయేది కాదు పిల్లల. అంత ఉన్నతంగా నిలబెట్టాలి మన పిల్లలు.
అంత ఉన్నతమైన ఆలోచనలతో కట్టాలి మన పిల్లల బ్రతుకు. దేవుడి అద్భుతమైన మనసు అండి ఇది. అలా ఆదాము నుంచి అలా వచ్చింటే ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉండేదండి, ఎంత ఉన్నతంగా ఉండేది ప్రేమ దేవుని వల్ల. ఆలోచించండి. ఒక మంచి మాట మనం చూడగలిగితే, తిమోతి బ్రతి గురించి మనం చూడగలిగితే, తిమోతి దేవుడిలో ఉన్నతంగా నిలబడ్డాడు కదా. తిమోతి ఉన్నతంగా నిలబడడానికి తిమోతికి ఎక్కడి నుంచి వారసత్వంగా వాక్యం వచ్చింది. తిమోతికి వాక్యం వారసత్వంగా ఎక్కడి నుంచి వాక్యం వచ్చింది. ఇంత ఉన్నతంగా వాక్యాన్ని నేర్చుకోగలిగాడు. అంత ఉన్నతంగా బ్రతకడానికి కారణం ఎవరు? అంత ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క ఆలోచనలతో బలంగా నిలబడడానికి కారణం ఎవరో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలిగితే పౌలు అంటాడు, నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఎవరి నుంచి నీకు ఈ వాక్యం వచ్చింది? ఎవరి వలన ఈ వాక్యం నువ్వు అందుకున్నావు అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5 వచనంలో చూడండి. ఎవరి నుంచి అందుకున్నాడు ఇతను ఇంత ఉన్నతంగా నిలబడడానికి తిమోతి కారణం ఎక్కడి నుంచి అంటే, ఆ విశ్వాసం నీకు ఇంత విశ్వాసం ఉండడానికి, ఇంత విశ్వాసంలో నువ్వు నిలబడడానికి ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన ఇలికోలోను నివసించను. మొట్టమొదట నీ అవ్వ లోయి. నీ అవ్వ నుంచి ఎవరికి వచ్చేసిన వాక్యం? నీ తల్లి గారికి వచ్చింది. నీ తల్లి గారి నుంచి ఎవరికి వచ్చేసింది? అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడండి అపొస్తలుడైన పౌలు. చూసారా, ఒకరి నుంచి ఒకరికి వాక్యం ఎలా వచ్చింది? ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ, తర్వాత తల్లి గారి నుంచి తిమోతికి. అట్లా అందిందేమన్న వాక్యం మనకు. అంత ఉన్నతంగా ఒక తిమోతి లాంటి ఉన్నతమైన దేవునికి ఒక బాణముగా తీర్చిదిద్దేంత స్థాయికి మన పిల్లలను పెంచగలుగుతున్నాము. ఒక తిమోతి లాంటి మరి దేవుని సేవకుడిగా తీర్చిదిద్దే ఆలోచనలు మన పిల్లలకు మనము ఏమంటారండి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాం. దేవుని ఆలోచనలను అలా దేవుని ఉద్దేశాలతో అలా మన పిల్లలను కట్టగలుగుతున్నామా? దేవుని వాక్యం, దేవుని యొక్క మనసు ప్రేమైన దేవుని వల్ల ఎలా వెళ్ళాలి సమాజంలోనికి అన్నది దేవుడు కోరుకున్న ఉద్దేశం చాలా గొప్పది. కాబట్టి దేవుని యొక్క వాక్యం కేవలం మన వారికి పరిమితం కాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా నిలబడగలగాలంటే దేవుడు ప్రారంభం నుంచి కోరుకుంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట వచ్చి కూడా చెప్తున్నది, అపోస్తలుడు చెప్తున్నది, పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా 6:4 వచనాల్లో కూడా మనం చూడగలిగితే తల్లిదండ్రుల పైన పెట్టిన బాధ్యత చాలా ఉన్నతమైన ఆలోచన పిల్లలది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 వచనంలో అది కేవలం దేవుని వాక్యం మన వరకే పరిమితం, మన వరకే ఆగిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు. అది దేవుని ప్రణాళిక, అది కాదు. అది దేవుని మనసు ఎరిగిన అయితే మనం ఏం చేయాలో ఇప్పటి నుంచి అయినా కనీసం మనకు ఇదే పిల్లలు మనకు ఉన్నారు, మనం చెబితే లోపల పిల్లలు ఉన్నారు. ఇక నుంచి అయినా మన పిల్లలకు మనం అందిస్తే వారు వారి పిల్లలకు అందించే విధంగా ఖచ్చితమైన అద్భుతమైన పునాది ఫౌండేషన్ ఇక నుంచి అయినా వేస్తాం మనం. ఏమంటాం చూడండి, తండ్రులారా మీ పిల్లలకు లౌక్యము కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను శిక్ష ఉంది చూశారు, ఆ శిక్ష భయాన్ని నేర్పుతుందండి. శిక్ష భయాన్ని నేర్పుతుంది, బోధ భక్తిని నేర్పుతుంది. ఏమన్నాడండి అక్కడ? శిక్షలోను బోధలోను పెంచుడి. శిక్ష భయం, బోధ భక్తిని నేర్పిస్తుంది. శిక్ష బోధ ఈ రెండు అవలంబించాలి మన పిల్లల బ్రతుకులో. తండ్రులారా ఈ పిల్లలకు కోపం రేపక శిక్షలోను బోధలోను వారిని
పెంచుడి. చూసారా బాధ్యత? ఎందుకు? రాబోయే తరాలు నా పిల్లలుగా నిలబడగలగాలి, దేవుని తరాలుగా కనబడాలి. మీరు వేసే పునాది అంత అద్భుతంగా ఉండాలి. రాబోయే తరాలైనా కనీసం మన తరం ఒకవేళ అంతంత ఉండొచ్చు, కానీ రాబోయే తరాల తర్వాతనన్నా మన పిల్లల తర్వాత తరాలన్నా ఉన్నతంగా దేవుని యొక్క ఆశయాన్ని పండించే వారంగా తీర్చిదిద్దేయాలంటే మనం కనీసం మనకు మాట అయిన పిల్లలు ఉన్నారు ఇప్పటికే. ఆ పిల్లలను దేవుని కోసం ఉన్నతంగా పెంచుతాం. శంకరు బిడ్డ, చిన్న బిడ్డ. మన పిల్లలు కూడా ఒక స్థాయిలో ఉన్నారు, వినగలిగే స్థాయిలో ఉన్నారు. మన మాట దాటి పరిస్థితి ఏం లేదు. బాలకృష్ణ ఉన్నాడు, రాజు ఉన్నాడు, చంద్రన్న కూడా ఉన్నాడు, అతని బిడ్డ కూడా ఉంది. ఇక్కడ కూడా అందరికీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మరి పిల్లలు ఎలా పెంచగలుగుతున్నాం, ఎలా నిలబడగలుగుతున్నాం? మన తదనంతరం మనం వెళ్ళిపోతే వాళ్ళు నిలబడుతూ వాళ్ళ పిల్లల్ని పెంచుకునే స్థాయికి మనం వాళ్ళని నిలబెట్టామా? అది మనం ప్రశ్నించుకోవాలి ప్రేమ దేవుని వాటిలో. ఎందుకంటే దేవుడు రేపు అడిగే అవకాశం. యేసుక్రీస్తు అనే అంటారు కదా, నా నిమిత్తం మీరు ఏడవకూడదు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడు. ఎందుకంటే ఇక్కడ ఏడవకపోతే అక్కడ ఏడవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏడవాలి మన పిల్లల బ్రతుకుల గురించి. ఇక్కడ ఏడిస్తే అక్కడ సేఫ్ సైడ్లోనికి మన బ్రతుకులు వెళ్ళే అవకాశం ఉంది. అటువంటి ఉన్నతమైన స్థితిలోకి మనము మన పిల్లల బ్రతుకులను తీసుకుపోయే అవకాశం కేవలం తల్లిదండ్రుల మీద అద్భుతమైన బాధ్యత మన మీద మోపబడి ఉందన్న సంగతి మర్చిపోకుండా దేవుడి కోసం ఉన్నతంగా మన పిల్లల బ్రతుకులను తీర్చిదిద్దాలని తెలియజేస్తూ, సెలవు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకున్నాం.